ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక ప్రచారం, నెహ్రూ గారు అధిష్టానం మీద కోపంగా ఉన్నారు. దీనికి 2 ఉదాహరణలు. ఒకటి, మినీ మహానాడులో అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ ఈయన స్పీచ్ ఇచ్చారు, కాకినాడ మినీ మహానాడు ఒకటి. ఇంకొకటి, అసెంబ్లీలో నెహ్రూ గారు మాట్లాడుతున్నప్పుడు డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ గారు సమయం లేదు అంటే ఈయన కోపడ్డాడు, నన్ను వయసుపోలా చూస్తున్నారు మీరు అని క్వశ్చన్ చేశాడు. ఈ 2 పెద్ద వైరల్ అయిపోయాయి. దీంతో నెహ్రూ గారు పార్టీ పట్ల కానీ కూటమి మీద కోపంగా ఉన్నారని మీకు ఓపెన్గా చెప్పాడు. సార్ నిజంగా కోపంగా ఉన్నాడు, ఆయన హ్యాపీగా ఉన్నాడో చెప్పండి. మీరు జ్యోతుల నెహ్రూ గారి గురించి తెలుసుకోవాల్సిన విషయం మీకు తెలియదు కాదు, రాష్ట్ర ప్రజలు తెలియదు కాదు, ముక్కుసూటిగా మాట్లాడతారు. ముక్కుసూటిగా మాట్లాడింది తాత్కాలికంగా బాధ అనిపించినా అది నిజం అయ్యి ఉంటుంది. ఒకసారి గ్యాదర్ చేసుకోండి. ఇప్పుడు మినీ మహానాడులో మాట్లాడిన విషయం వరకు వస్తే ఆయన ఏం ప్రశ్నించారు? ఆయన ఒకే పదవిని 3 పదవులు ఒకే వ్యక్తి కట్టబెట్టారు. దాంట్లో ఉన్న వేరే వాడికి ఇవ్వండి, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బొత్తిగా ఒక పదవి కూడా లేకుండా పోయింది. అది తెలుగుదేశం మహానాడు. అది తెలుగుదేశం మహానాడులో మినీ మహానాడులో మెసేజ్ పంపుతాం, తీర్మానాలు పంపుతాం. ఇక్కడ జిల్లాలో ఉన్న సమస్యలు, మహానాడు అంటే ఏంటి, జిల్లాలో ఉన్న సమస్యలు కానీ లేకపోతే కావాల్సిన వర్క్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ మనకు కావాల్సినవి అన్ని తీర్మానాలు రాసి పంపి డిస్కస్ చేసే మీటింగు మినీ మహానాడు. ఇవన్నీ కూడా మళ్ళీ మెయిన్ మహానాడులో పొందుపరిచి వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు. అది దాంట్లో అడిగారు. అది పార్టీకి వ్యతిరేకమని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీకు ఒకసారి పార్టీ మీద అభిమానం ఉంటే భజన చేయకుండా ఇగో ఇది తప్పు జరుగుతుంది, అడిగిన వేదిక కరెక్ట్ కాకపోవచ్చు. చాలామంది పెద్దలు ఏంటంటే అలా మాట్లాడకూడదు 10 మందిలో, అది భజన చేసినట్టు అవుద్ది కదా. ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది, కేటర్కి నష్టం జరుగుతుంది, అది భజన చేసినట్టు అవుద్ది. భజన చేస్తే ఎవరికి నష్టం? తర్వాత ఇప్పుడు తాత్కాలికంగా చాలా సైతుగా ఉంటుంది భజన చేస్తాను. అవసరమైనప్పుడు, అవకాశం లేనప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది. అప్పుడు ఎవరు నిలబడతారు? ఇప్పుడు బూత్ దగ్గరికి వాటర్ తీసుకురావాలంటే క్యాడర్, అవునండి, ఆడిని మనం కాపాడుకోవాలి. ఈ కాపాడిన నాయకుడిని అధిష్టానం కాపాడుకోవాలి. ఈ 2 చైన్ లింక్ ఇవన్నీ కూడా. అధిష్టానం నన్ను కాపాడితే నేను క్యాడర్ని కాపాడుకుంటే, ఆడి కింద కాపాడుకుంటే ఇవన్నీ కోడెక్కిరించుకుని అక్కడ ఓటింగ్ వేయించగలం, మనకు అనుకూలంగా మలుచుకోగలం. లేదా ఒకవేళ తప్పు చేసినా దాన్ని మళ్ళీ వాడిని బామాలుకునే మళ్ళీ చేస్తామని చెప్పి ఒప్పించి చేయించుకునే పరిస్థితి కింద స్థాయికి ఉంటుంది. పైనుంచి స్విచ్ ఆన్ చేస్తే పోదు కదా ఇది. అవునండి, ఆ పద్ధతిలో వెళ్ళమని ఆయన చెప్పడం జరిగింది. దాన్ని తప్పుడుగా అది చేశారు. చివరికి అసెంబ్లీలో త్రిపులార్ గారిని ఆయన కొంచెం ఈయన టైం తీసుకుంటుంటూ, అంటే మామూలుగా జనరల్గా నేనే వైసీపీ వాడిని కాదు, కూర్చోమంటే కూర్చుంటాను, నన్ను శత్రువుగా చూడకండి అని అన్నారు. ఏదైతే మొహమాటం లేకుండా మాట్లాడతారో అలాగే మాట్లాడితే ప్రెస్ అందరికీ ఫీడ్ కావాలి కాబట్టి అది వేసుకున్నారు. ఓకే, చివరిగా సార్, కాకినాడ జిల్లాలో టీడీపీ నాయకులతో మీకు సమన్వయం ఉందా లేదా? కాకినాడ జిల్లాలో నాకు ప్రతి ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎమ్మెల్యేలతోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. క్యాడర్తో అంతకన్నా ఎక్కువ, సెకండ్ క్యాడర్ తోటి అంతకన్నా ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయి నాకు జనరల్గానే. వీళ్ళందరినీ కలుపుకుని చేసాం కాబట్టి మేము అపోజిషన్లో సక్సెస్ అయ్యాం. జనరల్గానే అందరూ 7 నియోజకవర్గాల్లో ఒకటి గొప్పగా చెప్పుకుంటాను ఈరోజు కూడా. నేను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో ఎవరో రాని పరిస్థితుల్లో కాకినాడ పార్లమెంట్లో మాత్రం ప్రతి ప్రోగ్రాన్ని సక్సెస్ చేసాం. ఆఖరి సంవత్సరం 6 నెలల ముందో సంవత్సరం ముందో అన్ని నియోజకవర్గాల్లోనే బయటకు వచ్చారు. వాళ్ళు తప్పలేదు, ఎందుకంటే అక్కడ ఉన్న రాక్షస పాలన వల్ల వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు, కానీ అన్ని ఇబ్బందులు అధిగమించి మేము ముందుకు వచ్చాం. అనపత్తి ఇష్యూ ఉంది, చంద్రబాబు నాయుడు గారిని ఆపేస్తే సింగిల్ హ్యాండెడ్గా అక్కడంతా కంట్రోల్ చేసుకుని, చాలామంది పెద్దలు అక్కడ పోలీసు వ్యాన్ తగలేటేద్దాం, ఇంకోటి తగలేటేద్దాం అంటే తప్పు, మన చేతుల్లో లేకుండా పోతే మనం దీన్ని అనుకూలంగా మార్చుకోవాలి. పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఉండగా మనం ఎలాంటి పనులు చేయకూడదు. మనం ఎన్ని చేసినా వేరు,
పెద్ద ఆయన ఉండగా చేయకూడదని ఆయన 9 కిలోమీటర్లు కూడా సమన్వయపరుచుకుని నడిపించిన పరిస్థితి. ఆ సోకాల్ లీడర్స్ ఎవరు లేరే అప్పుడు తీసుకుని వెళ్ళిన పరిస్థితి. అనపర్తిలో మీటింగ్ రామకృష్ణారెడ్డి గారు అక్కడ సూపర్ సక్సెస్ చేసిన పరిస్థితి. అంటే ప్రజల్లో కూడా కనెక్టివిటీ లేకపోతే సక్సెస్ అవ్వం. అప్పటికే కూడా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత వీళ్ళు చేసే పనులు మాకు కలిసి వచ్చిందన్నీ మేము స్టెప్ బై స్టెప్ బాగా చేసుకుని వెళ్ళడంలో అన్నీ కలిసి వచ్చాయి. అందరూ కూడా కలిసి వస్తారు. క్యాడర్ తోటి సమన్వయం ఉంది, నాకు అందరితో సమన్వయం ఉంది. ఏమన్నా బయట అనుకునే విషయాలు వేరు. నాకు సతీష్కి ఏదో కూడా, నేను సతీష్ 30 సంవత్సరాల ఫ్రెండ్స్, ఎవరికీ తెలియని విషయం. నాకు ప్రతి ఎలక్షన్కి కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి సతీష్. ఎంపీ టికెట్ విషయంలో మేము ఇద్దరికి గొడవలేం కాదు. రాజకీయంగా ఎవరన్నా ట్రై చేయొచ్చు. అంటే చుట్టూ ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరికీ పడదు, లేకపోతే శత్రువులు అనుకుంటారు. కానీ రాజకీయ శత్రువులమే కానీ మామూలుగా అయితే మాత్రం ఇది లేదు. ఆ విషయంలో ఎంపీ విషయంలోని తర్వాత అది ఎలియన్స్ పోయింది కాబట్టి ఇంకా ఆ గొడవే లేదు మా ఇద్దరికి కూడా. అని రెండోసారి రాజ్యసభ ఇస్తారండి సానా సతీష్ గారు? అది పార్టీ నిర్ణయం సార్. జనరల్గా మిమ్మల్ని అభిప్రాయం అడిగితే ఏం చెప్తారు మీరు? జనరల్గా పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా కట్టుబడి ఉంటాను అంటాను నేను. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఎందుకు చేయను? ఖచ్చితంగానే. ఎందుకంటే సతీష్ ఈరోజు ఫోన్ చేసి నేను మాట్లాడగలిగే వ్యక్తి సతీష్ కాబట్టి నాకు అటాచ్మెంట్ ఉన్న వ్యక్తికి వస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది? ఏ పని కావాల్సినా నాకు ఇది కావాలని చేయించుకోగల చనువు ఉన్న వ్యక్తికి వస్తే ఆనందం. ఎవరికో వస్తే ఎవరినో పట్టుకుని ఆడి దగ్గరికి వెళ్ళి కన్నా నేను ఫోన్లో మాట్లాడి ఈ పని కావాలని చెప్పేసి చేయించుకునే వ్యక్తికి వచ్చింది అనుకోండి, అంతకన్నా ఆనందం ఏముంటుంది జనరల్గానే, రాజకీయంగానే. లేకపోతే ఎవడికో బయటోడికి ఇచ్చారు, నేను వెళ్ళలేను కదా జనరల్గానే. ఆయనకి వస్తే ఆనందమే నాకు. అంటే సానా సతీష్ ఒకప్పుడు ఒక ఎంప్లాయీ, పార్టీలో కనీస సభ్యత్వం ఉందో లేదో తెలియదు, లేదు. అటువంటి వ్యక్తిని రాజ్యసభకి అమాంతంగా పంపించేశారు బాబు గారు అంటే మీకు బాధ కలగట్లేదా? అంటే మీ కష్టపడుతున్నారు కదా, మరి మమ్మల్ని నేను సతీష్కి రాజ్యసభ ఇచ్చినందుకు నేను ఎప్పుడు బాధపడలేదు. నాకు సముచిత స్థానం కల్పించండి, నేను కష్టపడ్డాను, 5 సంవత్సరాలు కష్టపడ్డాను, నాకు స్థానం కల్పించండి అని పోరాడుతున్నాను వాళ్ళతోటి. అది తప్పితే సతీష్కి రాజ్యసభ అయితే నాకు నష్టం ఏంటి? ఆయనకి ఇప్పుడు అలాగే సార్ మీకు ఆ సతీష్ తెచ్చుకోగలిగాడు కాబట్టి సతీష్కి వచ్చింది. లేకపోతే రాజ్యసభ ఇక్కడ కాకినాడకి ఎందుకు వస్తుంది? వేరే చోటకు పోను. మీకు వచ్చినేమో, నాకెందుకు వస్తుంది? అది నాకు అసలు రాజ్యసభ ఆలోచన లేనప్పుడు నాకెందుకు వస్తుంది? సతీష్ గారు కూడా ఆలోచన లేదేమో. సతీష్ ఆలోచన ఎందుకు లేదు? ఆలోచన అన్ని పాములు కదుపుకొని స్టెప్స్ తీసుకున్నాడు కాబట్టి సతీష్కి వచ్చింది అది రాజ్యసభ. నేనేం ట్రై చేయలేదు కదా. ఇంకోటికి ఎవడుకోపోతే నాకు ఉపయోగం ఉంటుంది. సతీష్ గారు పదవి లాబియింగ్ అవునంటారా కాదంటారా? రాజకీయంగానే మీరు చూసుకున్నట్టయితే ఈరోజు అన్నీ ఉండాలి. అధిష్టానం దగ్గర మన గురించి చెప్పేవాళ్ళు ఉండాలి, మనం చెప్పుకోవాలి. నా మైనస్ అదే. మీ గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నా గురించి ఎవరో చెప్పేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు. నెగిటివ్ కోపం ఎక్కువ, మాట వేరే విధంగా కాదు, ఎవరో కూడా ఇంకో విధంగా ఇంకోటి కాదు. నా లైఫ్ స్టైల్ ఇలాగ ఉండకూడదేమో కానీ నా లైఫ్ స్టైల్ ఇలాగ ఉంటుంది. ఇంకా నేను మారే పరిస్థితి లేదు. ఇంకా 50 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి రేపు 17వ తారీఖుకి. మారే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను ఎవరి దగ్గర భజన ఒకరు చేస్తున్నారని చెప్పను, కానీ నేను భజన చేయను. ఆ కార్యక్రమాన్ని నాకు ఎవరైనా ఇన్ఛార్జ్ వస్తే ఆయన ప్రోగ్రాం వరకు చూసి ఆయన వెళ్ళేదాకా ఉండి చేసుకుని వెళ్ళిపోవడం, లేకపోతే పార్టీ నుంచి ఏమన్నా పలానా వాళ్ళు వస్తున్నారంటే చేయడం తప్పితే నా గురించి చెప్పేసుకోవడం లేకపోతే ఇంకోటి చేయకపోవడం వల్ల మైనస్ అనుకుంటాను. నాకు అది పెద్ద మైనస్ అండి. మీకు అది పెద్ద మైనస్. అదే మరి టీడీపీయే కావాల్సిందనే కాదు, కొంతమంది దగ్గర ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు.
జనరల్గా అది ఉండదు, అది కొంచెం మైనస్ అనుకుంటాను, మార్చుకోలేకపోతున్నాను. 29లో మీరు తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. పార్టీ టికెట్ ఇస్తే ఏం చెప్పబోతున్నారు మీ నియోజకవర్గం? అంటే అప్పుడు నియోజకవర్గం ఇదే ఉంటుందండి, బైపర్కేషన్లో ఏమన్నా అటు ఇటు అవుతాయా? చిన్న చిన్న చేంజెస్ తప్పితే జగన్పేట నియోజకవర్గం ఉంటుందని నేను అనుకుంటున్నాను. జనరల్గానే ఇదే జగన్పేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వాస్తవం ఖచ్చితంగానే. ఎందుకంటే కొత్తగా నేను చెప్పేది ఏం లేదు, ఆల్రెడీ నేను జగన్పేట నియోజకవర్గానికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్లోనే. వాటిలన్నిటి మీద పోరాడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక 4 మండలాల్లోనే ఒక 20,000 మంది కన్నా హౌసింగ్ చేయించానని ప్రామిస్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తానని ప్రామిస్ చేయడం, దాంట్లో భాగంగానే చాలా కృషి చేస్తున్నాం. అలాగే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుక అన్నది ఇప్పుడు దాకా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే రోడ్లు డ్రైన్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది. రోడ్ల వరకు చాలా వరకు వేసాం, డ్రైన్లు మాత్రం ఇంకా 125 కోట్లు 150 కోట్లు కావాల్సి వస్తుంది డ్రైన్స్కి. తొందరలోనే అయ్యి చేయడం జరుగుతుంది. సైట్ల విషయంలో కూడా నాన్నగారు ఒక ప్రపోజల్ పెట్టారు గవర్నమెంట్ దగ్గర. ఏదైతే మాకు పోలవరం కాలువ ఉందో దాంట్లో అది ఖాళీ చేసి సైట్లు ఇద్దామన్న ప్రపోజల్. అది వచ్చేస్తే మాత్రం చాలామంది సైట్లు ఇవ్వగలం జనరల్గానే ఖచ్చితంగానే. ఇల్లు కట్టించడం అన్నది నేను లాస్ట్ టైము గవర్నమెంట్లో G+2 చంద్రబాబు నాయుడు గారే జగన్పేటకి 4,500 ఇళ్ళు శాంక్షన్ చేశారు. అపార్ట్మెంట్ టైప్ ఏదైతే టిట్కో ఇల్లు ఉన్నాయో ఆ టైప్ శాంక్షన్ చేశారు. కానీ ఆ రోజున్న వైసీపీ నాయకులు ఒక రైతును పట్టుకుని కోర్టులో వేసి దాన్ని ఆపేయడం, టైం లేకపోవడం, ఈ లోపల ఎలక్షన్ వచ్చేయడం జరిగింది. 4,500 మందికి కొట్టిన వాళ్ళు అయ్యారు వాళ్ళు జనరల్గా. కానీ మంచి స్లోగా వెళ్తుంది, చెడు స్పీడ్గా వెళ్తుంది కాబట్టి వాళ్ళ చేయగలిగారు. అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం అది ఈ ఏరియాలకు ఆపినట్టుంది. దాన్ని ఎలా చేయాలన్నది ఒకసారి వర్కౌట్ చేసుకుని చేస్తాను, లేకపోతే సైట్ల రూపంలో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.